చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఉదయాన్నే మా కుర్రోళ్ళు ఎవరో వచ్చేసి ఫోటోలు తీసుకుంటా ఉండారు, ఖాళీ కుర్చీలు చూపించి జనం ఎవరు రాలేదని చెప్పటం చాలా బాధాకరం అన్నారు. నిజమేనా? చెప్పారా? అదన్నా చెప్పండి, చెప్పాడా లేదా అని. చెప్పాడా? మా కుర్రోళ్ళు ఉదయాన్నే పోయి ఫోటో తీయటం వాస్తవం, నిజం. కానీ ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసి పక్క రోజు పేపర్లో వేయడానికి కాదు, అసలు ఎన్ని కుర్చీలు వేశారని తెలుసుకోవడానికి. నేను ఎప్పుడు ప్రూఫ్తోనే మాట్లాడతా. 7,500 కుర్చీలు వేశారు. అడ్డంగా ఎన్నుండి, నిలువుగా ఎన్నుండి, ఫ్రంట్ ఎన్నుండి 7,500 కుర్చీలు. ఆ కుర్చీలు పోను మిగతా స్థలం ఎంత ఉంది, జనాభా ఎంత వచ్చారు, ఇప్పుడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయా, కుర్చీలన్నీ నిండినాయా? మాకింకా తెలుగుదేశం సభలో ఉన్న వాస్తవాలు చూపించాలని మా తాహతహ. ఎందుకంటే తెలుగుదేశం సభలో లేని అన్ని జూమ్లో 3Dలో చూపించేసి లేని బిల్డింగ్లు లేని మాటలు చేసేది తెలుగుదేశం. సామాజిక సాధికార యాత్ర ఈ ప్రాంగణంలోనే 3,000 జనాభా వచ్చారు. ఎట్లా లెక్క పెట్టావా అంటే నేను భోజనం పెట్టిన 3,000 పైచీలకు భోజనం చేశారు. ఈ బిల్డింగ్లో చేనేత సదస్సు జరిగింది. టౌన్ అంతా ర్యాలీ చేశాం. వీడియో తీస్తే వెనక ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు వచ్చినాయి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడి నుంచి ఆ బస్ పోతా డక్కిలి మండలంలో డక్కిలి హెడ్ క్వార్టర్స్లో, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఆయన సొంత ఊరు సొంత మండలం అదే. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశారు. జనం రావటం కాదు, జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడి నుంచి రాపూర్లో బహిరంగ సభ పోయాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది బహిరంగ సభ అయిన తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ స్పీకర్లు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ నేను స్టేజ్ మీదే ఉండా, వారికి సాగనంపి వచ్చిన జనాభా కూడా టైం అయిందని వెళ్ళిపోతూ ఉంటే ఏ పత్రికో చెప్పను కానీ వాళ్ళు అప్పుడు పోయి ఫోటోలు తీస్తూ ఉన్నారు. మా వాళ్ళు అడిగారు, ఏందా మరీ అన్యాయం ఇప్పుడు ఫోటోలు తీస్తున్నా అంటే, ఏం చేయము మా మేనేజ్మెంట్ చెప్పింది అన్నారు. తెలుగుదేశానికి ఈ అవసరం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని 3D ఎఫెక్ట్లు ఇచ్చినా నిజాలు గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఆ రోజే చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరిగిన సభాస్థలి అదే ప్లేస్ ఎన్నుకున్నారు, దాంతో పోటీ పడటం కాదు, మా ఈ బస్సు యాత్రతో పోటీ పడండి అని. అందుకనే చెప్పింది. సీట్లు లెక్క పెట్టడానికి పెట్టుకున్న ఫోటో అది. మీరు ఇంకోటి కూడా గుర్తించండి, నేను చెప్పిన దానిలో అయిన తర్వాత ఫోటోలు తీశారు రాపూర్లో, అంటే చిందరం అందరగా ఉండి ఖాళీ అని. నేను ఫోటో తీసింది ఉదయాన్నే చాలా నీట్గా ప్లేస్ చేసి
ఎవరికైనా అర్థం అవుద్ది ఇంకా ఎవరు కూర్చోలేదని. పదిహేను వేల మంది వచ్చుంటారని అదే టౌన్లోంచి కానీ రాకపోతే అసలు వచ్చినట్టు కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని తెలుసుకోవడానికి టౌన్లో దిగారు కాబట్టి కొద్దో గొప్ప తెలిసింది. ఏడు నియోజకవర్గాల జనాభా, తిరుపతి జిల్లా సభ అది వారిష్టం. 10 వచ్చారా, 10,000 వచ్చారా, 15,000 వచ్చారా వాళ్ళ ఇష్టం. కానీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అది వరకు ఉన్న 5 సంవత్సరాలు మా ప్రభుత్వం కాదు, డెవలప్మెంట్కి ఛాన్స్ ఇవ్వలేదు అని అనుకుంటే ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా జరిగిందన్నారు అభివృద్ధి. అపోజిషన్లో ఉన్నా కూడా పోరాడి, నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి, పోరాడి తీసుకుని రావాలి. మీ హయాంలో ఇది జరిగిందని చెప్పుకోవడానికి వీడియో చూడండి. మీరు ఉన్నారో లేదో, గమనించారో లేదో, ఏం చెప్పారు కదా 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఇది కూడా రోడ్డు, సెంట్రల్ లైటింగు, ఇది 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి ఏది అంటే డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్. ఏం చెప్పాలి ఇంకా? ఆ రోజే చెప్పిన, మేము చెప్తానే ఉన్నాం. 14లో చంద్రబాబు గారు గోడల మీదంతా రాశారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని. ఆయన వచ్చాడు, లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు, అంతటితో సరిపెట్టారు. ఇది వాస్తవం, జరిగిందే. మిగతా అంతా 3D ఇమేజెస్. ఒక అవగాహన ఉన్న రాజకీయవేత్తాన్ని మొన్నటి వరకు అనుకుంటా ఉండేవాడిని. ఉమ్మడి రాష్ట్రం మీదే అవగాహన ఉండే వ్యక్తి అని అనుకునేవాడిని. విభజన అయిన తర్వాత తెలంగాణలో ఉనికి లేకుండా చేశాడు. అది వాళ్ళ పార్టీ నిర్ణయం. మొన్న పోటీ కూడా దింపలా. మరి ఆంధ్రాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి గురించి ఆయనకు బాగా తెలుసు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంగా, ఆ తర్వాత నేదురుమల్లి రాజలక్ష్మ గారు ఉన్నారు. పెన్నాలో ఇసుక దోపిడీ చేస్తున్నారంట. ఇక్కడున్న ఎందుకన్నా హాసన ఉందా? భూ కబ్జాలు చేస్తున్నానంట. అంటే 4 మండలాల పేర్లు తెలుసు కాబట్టి ఎవడో కాగితం రాసిచ్చాడు. తెల్లరాయి అక్రమంగా తరలిస్తున్నారంట.
నేనే రిపీట్ చేస్తుండా. దమ్ముంటే, ధైర్యం ఉంటే వాస్తవాలు వెలికి తీయండి, లేదా మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ అనేది ఏదన్నా ఉంటే. ఎందుకంటే ఇదివరకు రామకృష్ణ గారు కూడా చెప్పారు, 10,000 కోట్ల అవినీతి, ఇన్ఛార్జ్ మీద రోజు కప్పం కడుతున్నారు, మేము 100 కార్లలో సైదాపురం పోతున్నాము. ఏమైంది? 100 కార్లు వచ్చినాయో లేదో కానీ 20 కార్లో పోయేసి అందరూ టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోయారు. అక్కడ మైనింగ్ చేస్తున్నది తెలుగుదేశం వ్యక్తి, తెలుగుదేశం మండల ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాడు, అందరికీ తెలిసిన పేరే కృష్ణరాజు. తెలుగుదేశం వ్యక్తా కాదా? రామకృష్ణ గారిని చెప్పనండి. మైనింగ్ చేస్తున్నాడా లేదా చెప్పండి. తెలుగుదేశం కాకపోతే ధైర్యంగా ఆ కృష్ణరాజు కానీ రామకృష్ణ గారు కానీ ఎవరైనా వచ్చి చెప్పానండి. నీతిమయంగా చేస్తున్నారా, అవినీతి చేస్తున్నారా తర్వాత తేలుతుంది. చేసేది ఎవరు? ఇప్పుడు వరకు చేస్తున్నది ఎవరు? మైండ్స్ ఉండేవాళ్ళు ఉండరు. అవినీతి అక్రమంగా చేసేది ఎవరు? ఏం దాని తర్వాత అసలు నోరు ఎత్తలేదే, నోరు విప్పలేదే. నేను ఎప్పుడు వాడుకోలేదు, చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన నోటి నుంచి రాదు, ఎందుకంటే అవన్నీ అబద్ధాలే వస్తాయి. కానీ కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, సైదరాబాద్ నేను కట్టాను, సైదరాబాద్ పునాది వేసింది నేను, సైదరాబాద్ గురించి మొత్తం నేనే చేశాను అని. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అక్కడి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు. దేనికైనా పునాది ఒకరు వేస్తారు, తర్వాత అది ఎదుగుదల ఎవరైతే ఉంటారో ఆ సమయంలో వాళ్ళ కృషి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కృషి ఉంది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వారి కృషి ఉంది. మీరున్న సమయంలో మీరు చేసింది ఎంత అనంటే దాని వరకు మీరు క్రెడిట్ తీసుకోవచ్చు. పునాదినిచ్చి 10 సంవత్సరాలు అయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నాదేను, నా వల్లే చేశాను, నేనే అక్కడ లైట్లు వేశాను, నేనే అక్కడ బ్రిడ్జ్ కట్టానంటే ఎలా? ఇది ఒక కేసీఆర్ చెప్పటమే కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అక్కడ పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన తెలుగుదేశం నుంచే వచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అవాస్తవాలు చెప్పటం అలవాటైపోయింది. జరిగిన వాస్తవాలు ఒప్పుకోరు, లేని నిందలు వేస్తూ ఉండరు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారంటారు. ఉన్న వాస్తవాలు మాట్లాడండి.
సీట్ల విషయం గురించి మాట్లాడుతూ ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయం మీకేం సంబంధం అండి? మీ పేపర్లో రాస్తాయి. జనంలో అల్లకల్లోరం, పార్టీ అతలాకుతలం, ఏం జరగటంలా. 175 సీట్లకి 58 సీట్లు కొన్ని మార్పులు అటు ఇటుగా జరిగినాయని ఓపెన్గా పేపర్లో వచ్చింది. 58. దానిలో ఎంతమందికి అసలు సీటు లేకుండా పోయింది ఇబ్బంది పడడానికి? ఎంపీగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేగా వస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా పోతున్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వేరే నియోజకవర్గానికి పోతున్నారు, లేదా వయసు రీత్యా మాకొద్దు మా పిల్లల్ని కొనసాగించండి అని వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకొని సరైన వ్యక్తి అయితేనే, వారసత్వంగా కాదు, అలాంటి వారికి కూడా ఇవ్వటం జరిగింది. ఇంకొందరు పార్టీ కోసం చేస్తాము అనే దృక్కోణంలో వాళ్ళని ఆ కోణంలో ఆలోచించి వాళ్ళని పార్టీ ప్రయోగాల కోసం వాడుతున్నారు. 58లో ఎంతమంది అసంతృప్తి అనేది ఉంటుంది? ఎంతమంది? యాభై కాకుండా మిగిలిన 117 దాని గురించి మాట్లాడరే? నిన్నే విజయసాయిరెడ్డి గారు వచ్చారు. సూళ్ళూరుపేటలో బస్ యాత్ర జరిగింది. చాలా స్పష్టంగా మీడియా మిత్రులకి ఓపెన్గా చెప్పాడు, సంజీవ్ ఆయన పక్కన పెట్టుకొని, మేము మార్పులు చేసిన దగ్గర, అవసరం ఉన్న దగ్గర మార్పులు చేస్తాము. చెయ్యని దగ్గర వాళ్ళే అభ్యర్థులుగా కొనసాగుతారు. అది మేము తిరిగి అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులు అడిగారనో, లోకల్ లీడర్స్ అడిగారనో చేయరు. కానీ నిన్న ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి సూళ్ళూరుపేటకి వచ్చారు కాబట్టి, నాయుడుపేటకి, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేటలో బస్సు యాత్ర జరుగుతుంటే వచ్చారు కాబట్టి ఇది స్పష్టంగా తెలియజేస్తూ, ఇక్కడ ఇప్పటికే 2 సార్లు గెలిచిన సంజీవ్ అయ్యే మరోసారి నిలబడబోతున్నాడు అభ్యర్థిగా అని స్పష్టం చేశారు. మార్పు లేదు. ఆ 117 గురించి మాట్లాడటంలా అతలాకుతలం అయిపోతుంది, మార్పులు వచ్చేస్తున్నాయని. 50 నిజం, వాస్తవం, కొందరు మారుతారు. మరి తెలుగుదేశంలో ఏమవుతుంది? జనసేనతో కలిసి పనిచేస్తాము, పోటీ చేస్తాము అన్నారు 3 నెలలు. జన సైనికుల పరిస్థితి ఏంటి? ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు, ఎక్కడ ఇస్తున్నారో తెలియదు, ఎన్ని ఇస్తున్నారో తెలియదు, ఎవరి సీట్ ఎగిరిపోద్దో తెలియదు. మరి అన్ని సీట్లు తెలుగుదేశం వాళ్ళు వదులుకున్నట్టే కదా. రేపు అక్కడ డిస్టర్బెన్స్ ఉండదా? అక్కడ కల్లోలాలు ఉండవా? రేపు కాదు, ఈరోజే ఉండయి. మేము పట్టించుకోవటం లేదు, వాళ్ళు దాన్ని తొక్కి పెడుతున్నారు. ఎందుకంటే వాస్తవం గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా తెలుస్తుంది. ఏ విధంగా మభ్యపెట్టాలని చూస్తే, భారతదేశంలోనే టాలెస్ట్ అంబేద్కర్ గారి స్టాచ్యూ విజయవాడ నడిబొడ్డులో ఆవిష్కరించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, గత ప్రభుత్వంలో 14-19 మధ్యలో ఇదే మాట ఇచ్చారు చంద్రబాబు గారు. స్మృతివనం పెడతాము, అంబేద్కర్ గారి స్టాచ్యూ, దళితుల మీద ఉన్న ప్రేమ నేను చూపిస్తాను, నిరూపిస్తాను అని ఒక జీవో రిలీజ్ చేశారు. ఎక్కడో
ఊరి బయట, ఊరికి బయట కూడా కాదు, ఊరికి చాలా దూరంలో. అంతే. మళ్ళా దాని సంగతి కానీ దాని ఊసెత్తల చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాష్ట్రం నలుదిక్కల నుంచి వచ్చారు. ఎలా ఉంది జనసందోహం? మీరు కెమెరాల్లో కావాలని చూపించలేకపోయినా కూడా వీలు కాదు. ఇది ఎలా ఉండింది? ఒక ఊరు వచ్చినప్పుడు, ఒక నియోజకవర్గం గురించి మాట్లాడేటప్పుడు, అక్కడ వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు నిజాలు మాట్లాడితే జనం నమ్ముతారు, నిజం యాక్సెప్ట్ చేస్తారు. అందుకే మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉండారంట జనం. ఈ సోది రామాయణం మేము ఆడ వినాలిరా బాబు అని. మీ పక్కన ఒక టీం ఉంది, కన్సల్టెంట్స్ ఉండరు. సరైన పాయింట్ తీసుకోండి. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, ఎందుకంటే నేను ప్రశ్నించాను కాబట్టి నన్ను పక్కన పెట్టేశారు అని ఆనం రామనారాయణ రెడ్డి గారు అంటారు. ఈయన ఇంకో మహానుభావుడు. నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు, ఇంకా ఆంధ్ర రాష్ట్రం కూడా తెలుసు. ఎందుకంటే ఆయన పెట్టుకునే బిరుదే ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి అంటాడు. మంత్రి పదవి రాలేదనేదే ఒకటి, మంత్రి పదవి కావాలనే దాని మీదే ఉండింది మనసు. తప్పులేదు. సీనియర్ పొలిటీషియన్, నెల్లూరు జిల్లాలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను. అలాంటి ఆశలు ఉండటంలో తప్పులేదు. అది మంత్రి పదవి ఇవ్వలేదని అక్కసు వెళ్ళగక్కావు, కానీ అభివృద్ధి కోసం పోయి జరగనందువల్ల నేను తప్పించారనేది మాత్రం అవాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉంటారు, మా హయాంలోనే డక్కిలి మండలంలో ఆల్తూర్పాడు రిజర్వాయర్ది మేమే శాంక్షన్ చేశామని. సో నువ్వు కొత్తగా తీసుకువచ్చేది కూడా ఏం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ జరిగింది, కాంట్రాక్టర్ వచ్చాడు, పని మొదలుపెట్టాడు. పని ఎందుకు ఆగింది? దేనివల్ల ఆగింది? ఎందుకు చేయలేకపోయావు? నువ్వు కొత్తగా అభివృద్ధి అని చెప్పి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతే నన్ను పక్కన పెట్టారంటున్నావు. అభివృద్ధి ఎందుకు జరగలేదు? చెరువులో మట్టి ఇవ్వడానికి వీలు కాదు అని మెడ మీద కత్తి పెట్టి అక్కడ లోకల్గా తీర్మానం చేయించావు. పనిని ఆపావు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజల మంచి కోసం పోలీసు పెట్టైనా పని జరపండి అంటే నేనే వచ్చి కూర్చుంటాను, పోలీసులు ఎవరు వస్తారో చూస్తాను అని ఛాలెంజ్ చేసావు. అభివృద్ధికి ఆటంకం కలిగించావు. మీడియా మిత్రులందరికీ తెలుసు, జగనన్న కాలనీ 2 సెంట్ల భూమి. ఆంధ్ర రాష్ట్ర జీవోలో చూడండి, 1 సెంటు 1.5 సెంటే. రూరల్ ఏరియాలో 1.5 సెంటు, టౌన్లో భాగం అయితే 1 సెంటే. మరి 2 సెంట్లు ఎక్కడి నుంచి వచ్చింది? నేను స్పష్టంగా చూపించిన. ఇదివరకు నన్ను మిత్రులు అడిగారు, ఆ రోజు నేను నెల్లూరులో చూపించానని చెప్పి ఈరోజు ఇక్కడ తెలియలేదన్నారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న 6 ఎకరాల్లో మళ్ళీ దానికి వల్ల వేరే కలర్ వేసి 2 సెంట్లను చూపించి
నిస్సిగ్గుగా ఇప్పటికీ చెప్తాడు, రేపు వచ్చి నేను ఆ సైట్లు ఇస్తాను అని. నిస్సిగ్గుగా. రేపు ఆయన వస్తాడంట. సిగ్గుండాల మాటలు చెప్పడానికి. వెంకటగిరి ప్రజలు ఆదరించి ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మంచి పనులు చేయాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటారు. శాంక్షన్ కాని భూమి ప్లాట్లు మళ్ళా నువ్వు ఇస్తావా? కల్లిబొల్లి మాటలు చెప్తా ఉండరు. నేనే వస్తానని, మాకు ఎవరైనా పర్లేదు, ఏ అభ్యర్థి అయినా పర్లేదు, అభ్యర్థి ప్రకారం మా మెజారిటీ మారుతుంది అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం వెంకటగిరిలో. ఇక్కడ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపు ఖాయం. కొద్దో గొప్ప ఎవరైతే సమీకరణల ద్వారా కానీ ఇతర విషయాల వల్ల కానీ మెజారిటీలో కొంచెం మార్పు అటు ఇటుగా ఉంటుంది. వాళ్ళనే కొట్టుకోనివ్వండి, వాళ్ళనే డిసైడ్ చేయనివ్వండి. అంటే నేను విన్నా ఒక న్యూస్, రామనారాయణ రెడ్డి ధీమా ఏంద్రా నాయనా అంటే సైకిల్ కాకపోతే గ్లాస్ పట్టుకొని వస్తాడంట. అంటే పార్టీ కూడా ఏదైనా పర్లా, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అందరికీ తెలుసు ఆ టైంకి యోగాళం వచ్చింది. యోగాళంలో ఆత్మకూరు ఇన్ఛార్జిగా పెట్టింది ఈయన్నే. అది ఎవరు మర్చిపోలే. సో ఆత్మకూరు ఇన్ఛార్జిగా పెట్టి మీరే కంటెస్ట్ చేస్తున్నారు అన్నారు. పోయిన తర్వాత చూసారు జనం ఎవరు లేరు, తూచి అన్నాడు. సరే మీరు సర్వేపల్లి పోండి అన్నారు. అమ్మో, కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నేను అసలు పోటీ చేయను. అది పోయింది. అందుకని ఒక ప్రెస్ ద్వారా ఒక లీక్ అన్నట్టు పెట్టారు. నా రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగింపు అని. అంటే నెల్లూరు సిటీ కావాలా అని. ఈ సైకిలు గాజు మన వెంకటగిరికే కాదు, నేను వినింది టౌన్లో మొదలు పెడతారంట. భాగస్వామి కలిసి పోటీ చేసే దానిలో భాగంగా టౌన్ తీసుకొని గాజు గ్లాస్ మీద పోటీ చేయటం, లేదంటే వెంకటగిరి గాజు గ్లాస్ మీద. సంతోషం. ఇంతకన్నా ఇంకా దిగజారేది ఏమీ లేదు. అలాగే చేయండి. అది వారి వారి ఇష్టాలు, వారి నిర్ణయాలు, దానిలో ఎవరు తప్పుపడడానికి లేదు. కానీ వచ్చి తప్పులు చేస్తాను, అన్యాయాలు చేస్తాను అంటేనే ఇక్కడ ప్రజలు ఒప్పుకుంటారో లేదో మీకే తెలుస్తుంది. వెంకటగిరి ప్రజలు శ్రేయస్సు కోరి పెద్దలు రాజావారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆ కాలం నుంచి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ధైర్యంగా 4 కాలాల పాటు గుర్తుండే విధంగా పనులు చేసింది ఎవరు అంటే నేదురుమల్లి ఫ్యామిలీ అని గర్వంగా కొడుగ్గా నేను చెప్పగలుగుతా. ప్రజలకు గుర్తుంది, నాకు చెప్తా ఉంటారు వరుసగా. ఇది మనం చేయాల్సిన పనులు. సంవత్సరంలో సర్దుబాట్లు చేస్తూ పొలిటికల్గా, పార్టీ పరంగా ఇంకొక ప్రోగ్రాం గడప గడప మన ప్రభుత్వం అనేది
సీరియస్గా చెయ్యాలి అనే దృక్పథంతో ఇదివరకు ఎమ్మెల్యే గారు చేసినట్టు 3-4 ఇల్లు ఒక సచివాలయం కాకుండా ఏ ఒక్క ఇల్లు వదలకుండా తిరుగుతూ ఈ నియోజకవర్గంలో 76,000 ఇళ్ళకి పోగలిగిన, వారితో మాట్లాడగలిగిన, దాని కొనసాగింపుగానే వెంకటగిరి టౌన్లో ఆల్రెడీ తిరుగున్నా కూడా 14 సచివాలయంలో 25 వార్డుల్లో ఉన్న 13,000 ఇళ్ళకి ప్రతి ఇంటికి పోవటం జరిగింది. రేపే ఫైనల్ డే అన్నట్టు ఒక గంట పెట్టుకున్నాం, గంటన్నర. మా కౌన్సిలర్స్ ఒక అలవాటు చేశారు, ఏ వార్డు అయిపోద్దో చివరిలో వాళ్ళు కొంచెం టిఫిన్ అనేది అరేంజ్ చేయటం. రేపు ఉదయం ఎటు నాతో కొందరు నడుస్తారు, నడవలేని వాళ్ళు కూడా ఉదయాన్నే నెమ్మదిగా లేచి వచ్చి మాతో పాటు కొంచెం విందు ఆరగించి మమ్మల్ని సంతోషపరచండి. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుంటారు. మాటల్లో వచ్చిన దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. నేను సబ్జెక్ట్ తీసుకున్నా, నేను ఆల్రెడీ చెప్పినా. ఇప్పుడు పాయింట్ల మీద నేను వివరణ ఇచ్చిన. ఆయన సంబోధన దాని గురించి ఏం చెప్తాం, ఆయన చదువు సంస్కారానికి వదిలేయాల, ఆయన విజ్ఞతకే వదలాల. ఇంతకుముందు మా ఎమ్మెల్యే కూడా ఒక పేరు పెట్టాడు, ఏదో అదొక గొప్ప అనుకుంటారా ఎట్లా? ఇప్పుడు వాళ్ళకన్నా చిన్నవాళ్ళం వయసులో, వాళ్ళు ఒక మాట అంటే మేము 2 మాటలు అంటాం, అంతే కదా. కానీ పెద్దల మీద గౌరవం, మాకు భాష రాదు, ఇంకా కొత్త కొత్త పదాలు తర్వాత వచ్చినాయి, మేము అనడానికి ఎన్ని వాడలేము. ఏది మా నెల్లూరులో ఏదో అంటాడని ఈయన ఒకటి పెట్టాడు, నేను తిరిగి ఏం చెప్పలా. అలాగే చంద్రబాబు గారు కూడా ఆయన చెప్పిన పాయింట్ల మీద నేను వివరణ ఇస్తున్నా. ఆయన అన్న పదం అదే, ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాను, ఆయన సంస్కారానికి వదులుతున్నాను అంటే పక్కన వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు తెలియాలి, చూసుకోవాలి, మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది కొంచెం అంటే ఏదో ఉంటుందిలేండి, కొంచెం గేర్లు ఉంటాయి ఫ్యామిలీల్లో. డీటెయిల్స్ మీకు చెప్పకూడదు, కానీ మేము అనకూడదు, వయసు రీత్యా కొన్ని వదిలేస్తాం. వైసీపీ ప్రభుత్వం మీద ప్రధానంగా చేశాడు. అందులో ప్రధానంగా మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ఇవి ఎప్పుడు రద్దు చేస్తారని ప్రశ్నించారు. 19 ఎలక్షన్స్కి 6 నెలల ముందర 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని మా ప్రభుత్వం వస్తే 2000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 చేస్తామని. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2 నెలల ముందర అది మేము చేసేస్తామని చెప్పి దాన్ని పాస్ చేసి 1 నెలకి ఇచ్చాడు. 1000ని 2000 1 నెలకి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి 2000ని 3000 చేస్తాము పెంచుకుంటూ పోతూ అని అన్నారు. కానీ పెంచుకుంటూ పోతామనేది ఎవరికి వినబడలేదో, మైండ్ గ్రహించలేదు. మొదటి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మొట్టమొదటి అసెంబ్లీలో తెలుగుదేశం లేచి గొడవ పెట్టడం, ఏది 2000 3000 చేస్తా అన్నావు, ఏది వీడియో వేసి చూపించారు. 2000ని విడతల వారీగా పెంచుకుంటూ పోతాము అని. ఈ సంవత్సరం ఇప్పుడు అయింది, 3000 అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడమనండి.
ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇంకో 2 నెలలు ఎలక్షన్స్, 3 నెలల్లో ఉంది. మేము ఇచ్చిన హామీలు ఇంత నిలబెట్టుకున్నామని ధైర్యంగా మేము ప్రజల దగ్గరకు పోతున్నాము. లేదు మీరు నిలబెట్టుకోలేదు అని ప్రజలు నిర్ణయిస్తారు, బటన్ నొక్కుతారు. 2 సంవత్సరాల క్రితమే చెప్పారు, మీరు ఇంటింటికి వెళ్ళండి. ఎమ్మెల్యేలు అందరికీ చెప్పాడు, ఇన్ఛార్జీలకు చెప్పాడు. ఇంటింటికి వెళ్ళి మనం చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇంకా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దమన్నాడు. మేం కాదు, మమ్మల్ని వదిలేసేయండి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్లో నేను కానీ మీకు మంచి చేస్తుంటే, మేలు చేస్తుంటే తిరిగి మాకు ఓటేయండి అని చెప్పాడు. ఎవరికన్నా ధైర్యం ఉంటుందండి? అడగకుండా చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది, ప్రజలే నిర్ణయించేది. వాళ్ళే రేపు ఎవరిని కూర్చోబెడతారు? ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిన అబద్ధాలు చెప్పి రుణమాఫీ ఏమైందండి? రుణమాఫీ ఇస్తా అన్నాడు ఆయన, ఇచ్చాడా? దాని గురించి చెప్పమానండి. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కొడుక్కిచ్చుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు సృష్టించి ఇచ్చింది? సచివాలయ సిబ్బంది అనే దాని కింద స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, దాని మీద సబ్జూడిస్ అంటారు, డీటెయిల్స్ బానక్కర్లా. కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న వ్యక్తిగా ఆ రోజు ఏం జరిగిందో మేము కూడా ఒక భాగం మాట్లాడారు. ఏ విధంగా సెలెక్ట్ చేశారు, ఏమి ఇచ్చారు అనే దానికి మాకు తెలుసు, మాకు ఉంది ఇన్ఫర్మేషన్. ఆ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగానే మన రామనారాయణ రెడ్డి గారు ఆయన మాటల్లో ఇంకోటి వచ్చింది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆయన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టమన్నారంట, ప్రభుత్వం నిరాకరించిందంట. ప్రభుత్వం 5 ఎకరాలు ఆయన అన్నాడు, నేను నాదన్నా. మీరు నెల్లూరు జిల్లాకు పోయేసి ఏ మారుమూల ఎక్కడైనా ఏమయ్యా అభివృద్ధి కుంటుపడింది, అడిగిన దానికి చేయటం లేదని ఈయన రిజైన్ చేశాడంట, నిజమేనా? లేదా మంత్రి పదవి ఆశించి రాలేదు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాడా అని మీరు ఎవరినైనా అడగండి. సర్వేలు చేస్తారు కదా, సర్వేలు చేసుకుంటే మీకే నిజాలు తెలుస్తాయి. ఆయన అన్నమాట ఆయన మైక్ పట్టుకొని అన్నాడు, నేను మీ ముందర అంటుండా ధైర్యంగా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అందులో మన నెల్లూరు జిల్లా నిన్న అనిల్ కూడా అంటా ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ గారు,